మనోజ్ అయితే ఇంక రోహిణి దగ్గరకైతే వెళ్ళి నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, అప్పుడే కదా మా అమ్మకి ఎక్కువ కోపం వచ్చింది అన్నట్టుగా మాట్లాడేటప్పటికి ఇంకా రోహిణి కూడా అయితే అందరి ముందు నన్ను కొట్టింది కదా మీ అమ్మ, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో మీకు అందరికీ ఏం చేస్తానో అని చెప్పాను అన్నట్టుగా. అయినా మనోజ్ నాకు కూడా నువ్వు వద్దు, ఎందుకంటే మీ అమ్మ కొడుతున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా నువ్వు నాకు సపోర్ట్గా మాట్లాడలేదు. అంటే నా ఒక్కదాని కోసమే ఇదంతా చేశానా, మన ఇద్దరు లైఫ్ బాగుండాలనే కదా ఇలా చేశాను అని చెప్పని అంటుంది. సరే రోహిణి, ఏదో వదిలేసి రోహిణి అంటే రేపటి నుంచి నా తోడుకోడల దగ్గర నన్ను ఎంత చీప్గా చూస్తారో నీకు తెలుసా. అయినా నీకు అవన్నీ పట్టించుకొని ఉంటే నువ్వు చిన్నప్పటి నుంచి చేసే తప్పులన్నిటికీ ఏ రోజు సిగ్గుపడి ఉండేవాడివి, కానీ అలా కాదు కదా, నేను ఒక ఆడపిల్లని కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా ప్రభావతి అయితే మళ్ళీ ఏంటే నా కొడుకు ఏందేందో ఎక్కుపోస్తున్నావు, మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు వాడి జీవితాన్ని అని చెప్పని అంటూ ఉంటే, అత్తయ్య ఇది మా ఇద్దరు పర్సనల్ విషయం, ఇది కుటుంబ విషయం కాదు, ఇది మా పర్సనల్ది, మేము తెలుసుకోవాల్సింది అని చెప్పనని ఇంకా తను బ్యాగ్ అన్నీ సర్దేసుకొని మనోజ్ మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో నేను ఉండను, అయినా మనకు షాప్ ఉంది కదా ఆ షాప్లో చూసుకుంటూ మనం ఎక్కడో రెంట్ తీసుకొని ఉందాం రాపోదామంటే, మనోజ్ అయితే అమ్మో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నము అవన్నీ ఎవరు పెడతారు ఇక్కడంటే, అమ్మ నేను ఇచ్చిన ఈకపోయినా ఎర్లో అడ్జస్ట్ చేసి చేస్తుంది, ఇంక వేరు కాపురం అంటే ఇక్కడ అక్కడ ప్రతిదీ నేనే తీసుకురావాలి అన్నట్టుగా తనైతే ఆలోచిస్తాడు. కానీ మనోజ్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటే రోహిణి అయితే మాత్రం నేను నిర్ణయం తీసుకున్నాను మనోజ్, మనం వేరు కాపురం పెట్టాల్సిందే అని చెప్పనని ఇంకా ఆ విషయాన్నే ఇంకా అందరి ముందు వచ్చి మళ్ళీ చెప్తుంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను మావయ్య, నేను వేరే కాపురం పెట్టుకోవాలి అన్నట్టుగా. అనేటప్పటికి మనోజ్ అయితే నా కొడుకు రాడు, నువ్వు కావాల్సి ఉంటే వెళ్ళిపో అని చెప్పనని ప్రభావతి అయితే అంటుంది. సరే వెళ్ళిపోమంటావా మనోజ్ అంటే, లేదు లేదు రోహిణి నేను వస్తానులే అని చెప్పనని తనకి ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా బ్యాగ్ అయితే తీసుకొచ్చుకుంటాడు. ఇంకా రోహిణికి అందరూ అయితే మీనా వాళ్ళందరూ ఏదో చిన్న గొడవే కదా జరిగింది, ఎందుకు ఇలా అంటే మీ అందరికీ నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా, అందుకే నా మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఈరోజు నాతో అత్తయ్య దగ్గర నాకు చేశారు, కానీ నేను ఇంట్లో నా తప్పు ఎంత ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను ఈ కుటుంబం బాగుపడాలని నేను కోరుకున్నా, కానీ మీరు అలా చేయలేదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.